ఒక్క సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదటి ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్. ఆ రోజు అవినీతిలో రిజిస్ట్రార్లు అంటే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది మనందరికీ. కానీ ఆ రోజు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఆయనకు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉద్యోగం నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా చేసి నీతి నిజాయితీగా సినిమాల్లోకి వచ్చాడు. పార్టీ పెట్టి 9 నెలలు. ఇంతవరకు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం. ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ పసుపు జెండా అంటే తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం. పసుపు జెండా అంటే ఆడబిడ్డలకు అండ, రైతన్నల ధైర్యం, యువతకు భరోసా. పసుపు జెండా అంటే తెలుగు ప్రజల నమ్మకం, భవిష్యత్, భరోసా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పవిత్రమైన రోజున ఆయన ఆశయాలకు అంకితమై ఇది భావితరాలకు శాశ్వతంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన సిద్ధాంతాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 83లో ఎలా అయితే యువతకు విద్యావంతులకు అవకాశం ఇచ్చారు, అదే మనం ఈరోజు చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో 65 మంది చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాం, 23 మందికి మహిళలకు సీట్లు ఇచ్చాం. యువత, మహిళలకు అందలం అనేది మన పార్టీ ఆశయాల్లోనే ఉంది. మరో 40 సంవత్సరాలకు సరిపోయే నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. నిన్నే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు కేంద్రంలో 33% మహిళలకు సీట్లు ఇస్తే పోరాడదాం, ఇవ్వకపోతే మనమే ఇచ్చే దిశగా తీర్మానం పాస్ చేసే పరిస్థితికి ప్రతిపాదించారు. ఆ దిశగా మనం ఆలోచిస్తే ఈరోజు ఎన్టీఆర్ ఆశయ సాధనలో పనిచేసి తెలుగు జాతిని అగ్రజాతిగా